జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై, ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనందరి ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు, ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు, సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని, తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని, గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, ఇవాళ నిరుద్యోగం, నిరక్షరాస్యత ఇటువంటివి పారదోలాలని, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం ఆదర్శవంతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చంపింది. 9 నెలల్లోనే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర మనది. భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలమని నిరూపించినటువంటి చరిత్ర మనది. భారత ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అందాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి, ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సామాజిక మార్పులకు స్వాగతం పలికాం, ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం, బడుగు జనోద్ధరణ కోసం బాటలు వేశాము అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకని సోదరులారా, బడుగు జనోద్ధరణ కోసం బాటలు వేశాం. అందుకనే గతంలో రాజకీయాలు భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశ్ పాండేల కబంధ హస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబోళ్ళ ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కమ్మరి, కుమ్మరి, జాగలి, మంగలి, ఎరకలి, మాల, మాదిగ, వడ్డెర, బలిజ, లంబాడ, కోయ, ముదిరాజ, పెరిక, మేరు, కాపు, వైశ్య, యాదవ, నేత, గీత, కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల బిడ్డల చేతులకు ఈ రాజకీయ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి తినేవాడికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉండాలని 2 రూపాయల కిలో బియ్యం పెడితే 30 సంవత్సరాల క్రితం 40